పగలంతా కూడా ఆయన దేవునితో ఉన్నాడు. మరి దేవునితో ఉంటే, ప్రార్థనలో ఉంటే ఏ ప్రతిబంధకమైనా, ఏ ఆటంకమైనా అది ఆశీర్వాదంగా మారుతుంది. ఏ సమస్య అయినా అది అద్భుతంగా దేవుడు ఆ సమస్యను తొలగిస్తాడు. కాబట్టి మనము మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలాసార్లు ప్రార్థన అంటే మనం దప్పికగా ఉన్న దుప్పి సెలయేటి నీళ్ళ కోసం పరిగెట్టినట్లుగా మనం ప్రార్థనకు పరిగెట్టాలి. ప్రార్థనకు మనం ఇష్టాన్ని చూపించాలి. ప్రార్థనకి మనం మక్కువ చూపించాలి. చాలాసార్లు ప్రార్థనకి మనం నిర్లక్ష్య వైఖరిని మనం చూపిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఈరోజు ప్రార్థనకు పోకపోతే ఏమైంది? ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నాం కదా, ఈ ఆదివారం ప్రార్థనకు వెళ్ళకపోతే ఏమైంది? గత